నమస్తే అండి. నేను రజాక్. పల్లవి ప్రశాంత్. ఈ ఈ టాపిక్ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నాడంటూ రకరకాల వార్తలు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవర్ చేసేటువంటి పరిస్థితి నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఇప్పుడు బయటకు రావడం అయితే జరిగింది. సీజన్ 7 లో విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించిన దగ్గర నుంచి వైరల్ అవుతూనే ఉన్నాడు. హౌస్ లో బిగ్ బాస్ కి వెళ్ళక ముందు అమాయకంగా వినయంగా ఉండి సింపతితో కప్పు కొట్టేశాక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తన యాటిట్యూడ్ చూపిస్తూ వైరల్ అవుతున్నాడు అన్నట్లుగా కొంతమంది ఎవరైతే ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదో వాళ్ళైతే కనుక భారీ స్థాయిలో ట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఆదివారం నాడు బిగ్ బాస్ ఫైనల్ జరగగా హౌస్ నుంచి కంటెస్టెంట్స్ బయటకు వస్తున్న నేపథ్యంలో పలువురు పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే కనుక అమర్దీప్, అశ్విని, గీతు, హర్ష, భోలే వీళ్ళ కార్లు పగలగొట్టి వారిని భయపెట్టి అసభ్య పదజాలంతో దూషించిన విషయం తెలిసింది. ఇక పల్లవి ప్రశాంత్ సైతం పోలీసులు ఆగకుండా వెళ్ళిపోండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ప్రశాంత్ వినకుండా పోలీసు వారితో గొడవ పెట్టుకుని ఊరేగింపుగా వెళ్ళాడని, దీంతో పల్లవి ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయి నానా హంగామా చేశారని, ఈ మొత్తం ఘటనలో కొన్ని పోలీసు వాహనాలు, ప్రైవేట్ వాహనాలు, గవర్నమెంట్ బస్సు అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రశాంత్ ని A1 గా, అతని తమ్ముడిని A2 గా చేర్చి మీడియా వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడులకు పాల్పడ్డ వారిని గుర్తిస్తున్నారు పోలీసులు. ఇక నిన్న రాత్రి ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పల్లవి ప్రశాంత్ మీద కేసు పెట్టారు. ఇద్దరు అరెస్ట్ అయ్యారని తెలిసిన తర్వాత నిన్న రాత్రి ప్రశాంత్ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో అయితే షేర్ చేశాడు. ఆ తర్వాత నుంచి ప్రశాంత్ కనపడట్లేదని, ప్రశాంత్ పారిపోయాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడని, స్విచ్ ఆఫ్ చేసినట్లుగా వార్తలు అయితే రకరకాలుగా అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియానే కవర్ చేసింది. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారని కూడా వార్తలు అయితే వచ్చాయి. ఇప్పటికే పలు పేపర్లు, మీడియా సంస్థలు ప్రశాంత్ పరారీలో ఉన్నాడని వార్తలు రాశాయి. సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎటో వెళ్ళిపోయాడంటూ పోస్టులు అయితే పడుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ పల్లవి ప్రశాంత్ దీనిపై స్పందించాడు. ప్రశాంత్ తన సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చాడు. ఈ లైవ్ లో నేను ఎక్కడికి పోలేదు, ఊళ్ళోనే ఉన్నాను, కావాలంటే మా ఊరి వాళ్ళని అడగండి, నా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. మరి పల్లవి ప్రశాంత్ అయితే తన ఊళ్ళోనే ఉన్నాడట. మరి ఈ కేసులకు సంబంధించి దాదాపు 4-5 కేసులు అయితే సెక్షన్ల కింద అయితే పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. సో మరి అరెస్ట్ చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా, విచారిస్తారని చూడాలి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే దాదాపు 100 రోజులకు పైగా ఒక్కడే ఉన్నాడు, హౌస్ లో ఉన్నాడు కదా. సో బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ చేసినటువంటి రచ్చ మామూలు రచ్చ కాదు. ఏకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు పగలగొట్టినటువంటి దుర్మార్గం, అదేవిధంగా ఇతర కంటెస్టెంట్స్ యొక్క కార్లను సైతం పగలగొట్టేశారు. సో మరి అతనికి తెలియదు అనుకోవచ్చు, ఎందుకంటే కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోమంటే కాదు నేను ఊరేగింపుతోనే వెళ్తానని చెప్పేసి పోలీసులతోనే వాగ్వాదానికి దిగాడు అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీనికి సంబంధించి చర్యలు అయితే పక్కగా తీసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంది.